హాయ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ వెల్కమ్ టు 2025. అటు రాజకీయంగా కావచ్చు, ఇటు ఆర్థికంగా కావచ్చు, ఈ ఏడాది రియల్ గేమ్ చేంజర్ కాబోతోంది. కొత్త మార్పులకు కొత్త ఏడాది వేదిక కాబోతోంది. కోట్లాది మంది పాల్గొనే కుంభమేళా నుంచి రాజ్యాంగ ప్రక్రియలో భాగమైనటువంటి ఎన్నికల తీరు అయిన ఈ 2025లోనే జరగబోతున్నాయి. పట్ట పగ్గాల్లేని గోల్డ్ రష్ అండ్ అప్ అండ్ డౌన్ సహజమైన స్టాక్ మార్కెట్, ఇలా ప్రతి రంగంలో ఏ రకమైన మార్పులు వస్తాయో చూసేద్దాం గేమ్ చేంజర్ 2025లో. లెట్స్ ఎంటర్ ది స్టోరీ. వెల్ 2025 రాజకీయ పార్టీలకు సవాళ్లు ఎదుర్కోవాల్సిన సంవత్సరం. బీజేపీకి తాను అనుకున్న లక్ష్యాలు చేరుకోవాలంటే కీలకమైన బిల్లులు చట్టాలుగా మారాలి. అలానే తన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ది. అంతేకాదు, ఏమాత్రం తేడా వచ్చినా అటు రాజకీయాల దిశను మార్చేసే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ 2025లోనే జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ కొత్త ఏడాదిలో చాలా గేమ్ చేంజింగ్ పరిణామాలు చోటు చేసుకుంటాయి. రాజకీయంగా, క్రీడాపరంగా, ఇంకా రాజ్యాంగ పరంగా కూడా మార్పులకు 2025 వేదిక కాబోతోంది. ముందుగా అతిపెద్ద ఈవెంట్తో 2025 ప్రారంభమవుతుందని చెప్పాలి. జనవరి 13, 2025 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి దాదాపు 40 కోట్ల మంది తరలి వస్తారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. జనవరి 13న పుష్య పౌర్ణమి మొదలుకుని ఫిబ్రవరి 26న మహాశివరాత్రి వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. 12 ఏళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవానికి దేశ విదేశాల నుంచి భక్తులు హాజరవుతారు. మన దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా చూస్తే బీజేపీ ఎజెండాలోని వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది 2024లో పార్లమెంటు వరకు వెళ్లినా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుతో అది ఈ కొత్త సంవత్సరానికి వాయిదా పడింది. ఈ ప్రక్రియ వీలైనంత తొందరగా పూర్తి చేయాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహం రచించింది. కొత్త ఏడాది మొదటి వారంలోనే జేపీసీ భేటీ కూడా ఉంది. లాస్ట్ డిసెంబర్లో ఏర్పాటైన ఎన్డీఏ భేటీలో కూడా ఇదే అంశంపై ఎలా ముందుకెళ్లాలి అని చర్చించారంటే బీజేపీ పోర్ట్ఫోలియోలో ఇదెంత కీలకమైన మార్పో అర్థమవుతోంది. మరోవైపు వక్ఫ్ బోర్డు కొత్త బిల్లుపై కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటై ఉంది. ఈ 2 బిల్లులు ఈ ఏడాదిలోనే ఆమోదం పొంది తీరాలనే కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. ఇక 2025లోనే ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా బ్లాక్ మనుగడ కూడా తేలనుంది. గత ఏడాది చివరిలో ఆమ్ ఆద్మీ ఇండియా బ్లాక్ నుంచి కాంగ్రెస్ ను పంపేయాలని డిమాండ్ చేసింది. దీంతో అటు కాంగ్రెస్ కూడా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అటు రాహుల్, ఇటు ప్రియాంక గాంధీ రూపంలో ఇప్పుడు కాంగ్రెస్ అగ్రనేతలిద్దరూ ఆ పార్టీ నుంచి ఎంపీలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ఈ కూటమి భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఫస్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమై ఏడాది చివరి 3 నెలల్లో జరిగే బీహార్ ఎన్నికలు కూడా దేశ రాజకీయాల్లో మార్పులకు దారితీయవచ్చు. అలానే అసోంలో, తమిళనాడులోని రాజ్యసభ ఎన్నికలు కూడా కీలకమే. అసోంలో 2, తమిళనాడులోని 6 ఎంపీల సభ్యత్వం జూన్లో ముగుస్తుంది. ఈ రాజ్యసభ ఎంపీల గెలుపు పెద్దల సభలో కీలకమైన బిల్లులను పాస్ చేయించుకోవాలంటే కావలసిన రాజ్యసభ మెంబర్ల సంఖ్య కూడా ఎన్డీఏకి కీలకం. అంతేకాదు, తర్వాత వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇది కీలకం. తమిళనాడులో హీరో విజయ్ పార్టీ టీవీకి అనుసరించబోయే విధానమే ఆయన విజయావకాశాలకు కీలకం కానుంది. రాజకీయాల పరిస్థితి అలా ఉంటే ఆర్థికపరమైన మార్పులకి కూడా 2025 బీజం వేయనుంది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఇన్సూరెన్స్ జీఎస్టీ తగ్గింపుతో పాటు మనకెంతో ప్రియమైన బంగారం ధరలు కూడా కొత్త రికార్డ్ని అందుకుంటుందని టాక్ నడుస్తోంది. వీటికి తోడు టెలికాం కంపెనీలు, స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ఇలాంటి బోలెడు డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం.
కేంద్రంలో జీఎస్టీలో చేసే మార్పులకు కూడా 2025 వేదిక కాబోతోంది. కొద్ది కాలంగా బీమా పాలసీలపై, ప్రత్యేకించి ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ తగ్గిస్తారనే వాదన ఊపందుకుంది. దీనిపై ఎప్పటికప్పుడు కౌన్సిల్ నిర్ణయం వాయిదా వేస్తోంది. దీంతో 2025లోనే ఓ ఖచ్చితమైన నిర్ణయం వెలువడనుంది. దేశ గతిని మార్చే నిజమైన అంశం బడ్జెట్. ఈ ఏడాది బడ్జెట్ రియల్ గేమ్ చేంజర్ గా చెప్పాలి. మనకి గత ఏడాది బడి చోటు చేసుకుంది. అసలు తాత్కాలిక బడ్జెట్ తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు స్టాక్ మార్కెట్లను పట్టుకోలేరంటూ సాక్షాత్తు ప్రధాని, హోంమంత్రి సహా ఇతర మంత్రులు కూడా ఊదరగొట్టారు. కానీ ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు. గతంలో ఉన్నంత దూకుడు లేకుండానే కేటాయింపులు చేశారు. అందుకే 2025లో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రోత్సాహకాలకు ఎక్కువ కేటాయింపులు ఉంటాయా, లేక మూలధన వ్యయం పైన అనేది ఆసక్తి కలిగిస్తోంది. సబ్సిడీలకు, ప్రజా ఆకర్షక పథకాలకు పెద్దపీట వేస్తే అది పెట్టుబడులను కాస్త వెనక్కి లాగినట్లే అవుతుంది. అలానే 15 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది కనుక జరిగితే రియల్ గేమ్ చేంజింగ్ ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిలో ఎలా పర్ఫామ్ చేస్తాయి? గత 9 ఏళ్లుగా చవిచూసిన లాభాలు కొనసాగుతాయా లేక బ్రేక్ పడుతుందా? ఈ డౌట్ ఎందుకంటే గత 6 నెలల నుంచి స్టాక్ మార్కెట్లలో ఓ కన్సాలిడేషన్ దశ సాగుతోంది. 2024 అక్టోబర్లో హైయెస్ట్ పాయింట్లకు చేరిన తర్వాత మార్కెట్లు బ్యాక్ స్టెప్ వేయడం ప్రారంభించాయి. అప్పట్నుంచి కూడా ఓ 300 పాయింట్లు పెరగడం, తిరిగి నష్టపోవడం మామూలే అయ్యింది. స్టాక్ మార్కెట్లలో గత 6 నెలల కాలాన్ని చూస్తే ఇండెక్స్లలో హెవీ వెయిట్ స్టాక్స్ లోనే అమ్మకాలు సాగాయి. దీంతో హైయెస్ట్ పాయింట్ల నుంచి భారీగా నష్టాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్లో కనుక ఇన్ఫ్రా, క్యాపిటల్ రంగాలకు కేటాయింపులు దక్కితే తిరిగి మార్కెట్లలో ర్యాలీ చోటు చేసుకుంటుంది అంటారు. అలా జరిగితే నిఫ్టీ తిరిగి పాత రికార్డులను బద్దలు కొట్టడమే కాకుండా 27,000 పాయింట్లకు చేరవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2025లో నిఫ్టీ 25,000 వరకు వస్తే గొప్ప అంటున్నారు. 2025లో దిగ్గజ కంపెనీలు ఐపీఓకు వస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఉంది. ఇది $15 బిలియన్ సమీకరించనుందట. ఇక వాల్మార్ట్కు చెందిన ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ కూడా ఐపీఓకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తన హోల్డింగ్ కంపెనీని సింగపూర్ నుంచి భారత్కు తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. బంగారం కూడా కొత్త రికార్డులను టచ్ చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీతో మనకిక్కడ 10 గ్రాముల బంగారం కనీసం 85,000 నుంచి 90,000 వరకు పెరగవచ్చు అనేది నిపుణుల మాట. అలానే రూపాయి మారకపు విలువ కూడా కొత్త పతనానికి చేరవచ్చని చెప్తున్నారు. 2025లో డాలర్తో రూపాయి మారకపు విలువ 87కు ఖచ్చితంగా చేరుతుంది అనేది ఎక్కువగా వినిపిస్తోంది. ఆర్థికంగా వచ్చే మార్పులను చూస్తే స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్స్ రేట్లు పెరగబోతున్నాయి. ఇప్పటికే టాప్ కంపెనీల కార్లు తమ రేట్లు పెంచడం అమలు చేస్తున్నాయి కూడా. అలాగే బ్యాంకులు తమ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీలు పెంచాయి. మనం వాడే సోప్స్ రేట్స్ కూడా ఈ ఏడాది 7% వరకు పెరుగుతాయి. ముడిసరుకు రేటు పెరగడమే ఇందుకు కారణం. వంటకు వాడే ఎల్పీజీ, సిఎన్జీ రేటు మాత్రం కాస్త తగ్గుతుందనే ప్రచారం సాగుతోంది. మొబైల్ రీఛార్జీలకు సంబంధించి ఇకపై ఓన్లీ వాయిస్, టెక్స్ట్ మెసేజ్ల కూపన్లు కూడా 2025లో రాబోతున్నాయి. ఇందుకోసం ట్రాయ్ ఆల్రెడీ టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది కూడా. ఇది 2G ఫోన్ యూజర్లకు ఉపయోగం. మరోవైపు క్రికెట్ విషయానికి వస్తే టీమిండియాకి దిగ్గజ ఆటగాళ్లు రిటైర్ అవుతున్నారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్ ఆటకు బై చెప్పేయగా కోహ్లీ, రోహిత్ శర్మ మాటేంటనే ప్రశ్న బయలుదేరింది. ప్రీమియర్ లీగుల సంగతి ఎలా ఉన్నా రెగ్యులర్ ఫార్మాట్ విషయంలో మాత్రం టాప్ ప్లేయర్లలో కనీసం 3 తప్పుకుంటారనే ప్రచారం ఉంది. మరోవైపు టీమిండియా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్ట్ ఓటమితో ఈ ఏడాది 2024కి ముగింపు పలికిన టీమిండియా సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్టుతో కొత్త ఏడాదికి స్వాగతం పలకనుంది. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు ఆఖరి టెస్ట్ జరగనుంది.
ఈ సిరీస్ అనంతరం ఇంగ్లాండ్తో సొంత గడ్డపై పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనుంది. 3 టీ20లు 3 వన్డేల కోసం ఇంగ్లాండ్ భారత పర్యటనకు రానుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ సిరీస్ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్లు జరగనున్నాయి. మార్చి 14 నుంచి మే 25 వరకు ఐపీఎల్ 2025 సీజన్ జరగనుంది. ఐపీఎల్ అనంతరం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. భారత్ క్వాలిఫై అయితే ఈ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ గడ్డపై 5 టెస్టుల సిరీస్లో తలపడనుంది. గేమ్ చేంజర్ స్పెషల్ అప్డేట్స్లో ఒక బ్రేక్ తీసుకుందాం.